హలో ఎవ్రీబడి, ఈరోజు మనం ఒక యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ యాప్ స్పెషాలిటీ ఒక్క మాటలో చెప్పాలంటే, మార్కెట్లోకి విడుదలైన అతి కొద్ది కాలంలోనే 2 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ని సంపాదించుకుంది. అదే ర్యాంక్ గురు ఈ విద్యా యాప్. ఈ యాప్ శ్రీ చైతన్య విద్యా సంస్థల ద్వారా రూపొందించబడింది. దేశంలోని మరే ఇతర విద్యా సంస్థ రూపొందించిన యాప్కి కూడా ఈ స్థాయిలో సబ్స్క్రైబర్స్ లేరు. అందుకే ఈ వీడియోలో మనం ర్యాంక్ గురు యాప్ రిజిస్ట్రేషన్ ఇంకా ఆ యాప్ యొక్క ఉపయోగాలు పూర్తి స్థాయిలో చర్చించుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్ టు ద ర్యాంక్ గురు యాప్. ఇప్పుడు మనం ర్యాంక్ గురు యాప్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోబోయే ముందు మీ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండాలి. ఆండ్రాయిడ్ ఓఎస్ వర్షన్ 7.0 లేదా అంతకన్నా అడ్వాన్స్డ్గా ఉండాలి. ర్యామ్ 2GB లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి. ఈ కెపాసిటీతో ఉన్న ఏ ఆండ్రాయిడ్ మొబైల్లోనైనా ర్యాంక్ గురు యాప్ ఏ ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. ర్యాంక్ గురు యాప్ను గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా కూడా వాడుకోవచ్చు. ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలంటే ముందుగా విద్యార్థి తల్లిదండ్రులు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ పేమెంట్ ద్వారా సంబంధిత రిజిస్ట్రేషన్ ఫీజును శ్రీ చైతన్య స్కూల్కి చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన వెంటనే రిజిస్టర్ చేయబడ్డ మొబైల్ నెంబర్కి యాప్కి సంబంధించిన లింక్తో కూడిన ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ మెసేజ్లో ఉన్న లింక్ ద్వారా ర్యాంక్ గురు ఈ విద్యా యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో ర్యాంక్ గురు యాప్కి ఎదురుగా ఉన్న ఇన్స్టాల్ బటన్ను ప్రెస్ చేయగానే యాప్ మీ మొబైల్లోకి డౌన్లోడ్ అవుతుంది. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయగానే మీరు యాప్లోకి లాగిన్ అవడానికి అవసరమైన స్క్రీన్ని చూడగలరు. మీకు కనిపిస్తున్న స్క్రీన్లో గెట్ స్టార్టెడ్ అనే బటన్తో పాటు యాప్ యొక్క లేటెస్ట్ వర్షన్ నంబర్ ఇంకా ర్యాంక్ గురు యాప్ యొక్క కస్టమర్ కేర్ నంబర్ను చూడొచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కానీ యాప్ను వాడుతున్నప్పుడు కానీ ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందుల గురించైనా కస్టమర్ కేర్ను సంప్రదించవచ్చు. ఈ యాప్ యొక్క అప్డేటెడ్ వర్షన్ నంబర్ v1.22.1. దయచేసి మీరు ఇన్స్టాల్ చేసుకున్న యాప్ ఈ వర్షన్ది కానట్లయితే అప్డేట్ చేసుకొనగలరు. ఇప్పుడు స్క్రీన్లో మీకు కనిపిస్తున్న గెట్ స్టార్టెడ్ అనే బటన్ను ప్రెస్ చేయగానే సైన్ ఇన్ స్క్రీన్ కనిపిస్తుంది. అందులో విద్యార్థి యొక్క అడ్మిషన్ ఐడిను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల అడ్మిషన్ ఐడీలు అన్నీ SCS లేదా TS అనే సిరీస్తో మొదలవుతాయి. అలా మీరు SCS నంబర్ను ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కనిపిస్తున్న బటన్ను ప్రెస్ చేయాలి. వెంటనే మీకు సైన్ అప్ స్క్రీన్ కనిపిస్తుంది. అందులో మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఆటోమేటిక్గా పంపబడ్డ 4 అంకెల OTPను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ స్క్రీన్ కనిపించిన 1 నిమిషంలోపు మీకు OTP రాకపోయినట్లయితే మీరు మీ మొబైల్ నెంబర్ను సరిచూసుకొని రీసెండ్ OTP బటన్ను ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు OTP వస్తుంది. OTPను ఎంటర్ చేసి కన్ఫర్మ్ OTPను ప్రెస్ చేస్తే సెట్ పాస్వర్డ్ అనే స్క్రీన్ మీకు కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో మీరు మీ వ్యక్తిగత పాస్వర్డ్ను సెట్ చేసుకోవచ్చు. ఈ వ్యక్తిగత పాస్వర్డ్ మీకు బాగా గుర్తున్న నంబర్ అయితే ఆ నంబర్ను మర్చిపోయే అవకాశాలు చాలా తక్కువ. మొదటిసారి లాగిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ పాస్వర్డ్ను సెట్ చేసుకోవడం తప్పనిసరి. ఈ పాస్వర్డ్ సహాయంతో భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా యాప్ను వాడుకోవచ్చు. పాస్వర్డ్ను 2 సార్లు ఎంటర్ చేసి సైన్ అప్ అనే బటన్ను ప్రెస్ చేయడంతో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. రీసెట్ పాస్వర్డ్. మొదటిసారి మీరు లాగిన్ అయినప్పుడు మీ వ్యక్తిగత పాస్వర్డ్ను సెట్ చేసుకోవడం తప్పనిసరి అని ముందే తెలుసుకున్నాం. కానీ పొరపాటున మీరు మీ పాస్వర్డ్ను మర్చిపోయినట్లయితే సైన్ ఇన్ స్క్రీన్లో ఉన్న ఫర్గెట్ పాస్వర్డ్ బటన్ను ప్రెస్ చేయాలి. తర్వాత కనిపించే స్క్రీన్లో స్కూల్లో రిజిస్టర్ చేయబడ్డ మొబైల్ నంబర్ యొక్క ఆఖరి 4 అంకెలు మీకు కనిపిస్తాయి. ఆ నంబర్కు పంపబడ్డ 4 అంకెల OTPను మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ OTP బటన్ను ప్రెస్ చేయగానే చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ను సెట్ చేసుకోవచ్చు. 2 సార్లు మీరు ఎంచుకున్న పాస్వర్డ్ను ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ బటన్ను ప్రెస్ చేయాలి. అంతే,
మీ పాస్వర్డ్ మారిపోయినట్టే. ఎంచుకునే పాస్వర్డ్ మీకు బాగా గుర్తున్న నంబర్ అయితే మర్చిపోయే అవకాశాలు చాలా తక్కువ. ఆ పాస్వర్డ్ను ఆ తర్వాత లాగిన్కు ఏ ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చు. చేంజింగ్ అవతార్ ఆర్ ప్రొఫైల్ పిక్చర్. సైన్అప్ చేసిన తర్వాత కనిపించే స్క్రీన్లో టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉన్న మెనూ బటన్ను ప్రెస్ చేయగానే మీరు మెనూలోకి ఎంటర్ అవుతారు. అక్కడ మీ SES నంబర్, క్లాస్, సెక్షన్, ఓరియంటేషన్ మరియు బ్రాంచ్ నేమ్ వివరాలను చూడవచ్చు. అక్కడే మీకు ఇష్టమైన ప్రొఫైల్ పిక్చర్ను చేంజ్ అవతార్ ద్వారా మార్చుకోవచ్చు. మీ వివరాల క్రింద ఉన్న సబ్జెక్ట్ డీటెయిల్స్లో విద్యార్థి యొక్క తరగతికి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. మాడ్యూల్స్ ఇన్ రాంగురు యాప్. ఇప్పుడు మనం రాంగురు యాప్లో ఉన్న మాడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా 4 మాడ్యూల్స్ను పొందుపరచడం జరిగింది. అవి లెర్న్, ప్రాక్టీస్, టెస్ట్ మరియు గేమ్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క మాడ్యూల్ అనే విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లెర్న్ మాడ్యూల్. ఇప్పుడు మనం రాంగురు యాప్లోని లెర్న్ మాడ్యూల్ యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. మీరు యాప్లోకి ఎంటర్ అయిన వెంటనే డిఫాల్ట్గా ఈ మాడ్యూల్ మీకు కనిపిస్తుంది. ఇందులో విద్యార్థి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కావలసిన అన్ని రకాల బుక్స్ అండ్ మెటీరియల్స్, అంటే శ్రీ చైతన్య విద్యా సంస్థలచే ప్రత్యేకంగా రూపొందించబడ్డ టెక్నో, సిబ్యాచ్, మెడికాన్, సివిల్స్, ఐకాన్, IPL మరియు MPL మెటీరియల్స్, ఇంకా అన్ని గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు విద్యార్థుల యొక్క నైపుణ్యతను పెంపొందించడానికి ఇంగ్లీష్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్, కంప్యూటర్ సైన్స్, డ్రాయింగ్ బుక్, టెక్నో టిప్స్, వేదిక్ మ్యాథ్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, 2D మరియు 3D యానిమేటెడ్ వీడియోస్, టీచింగ్ వీడియోస్, ల్యాబ్ ప్రాక్టికల్స్, ఇతర మెటీరియల్స్ ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఇందులో ఉన్న IIT ప్రోగ్రామింగ్ పుస్తకాలు ఆయా విద్యార్థి ఎంచుకున్న ఓరియంటేషన్ ఆధారంగా అప్లికేషన్లో కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఆ వివరాలు తెలుసుకుందాం. ముందుగా మనం ఈ యాప్లో ఉన్న IIT ప్రోగ్రామింగ్ పుస్తకాల గురించి తెలుసుకుందాం. రాంగురు యాప్లో ఈ పుస్తకాలు విద్యార్థి ఎంచుకున్న ఓరియంటేషన్ ఆధారంగా కనిపిస్తాయి. అవి టెక్నో, సిబ్యాచ్, మెడికాన్, ఐకాన్, సివిల్స్, IPL మరియు MPL. ఉదాహరణకి టెక్నో ఓరియంటేషన్ మనం తీసుకుంటే దీనిలో ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టులకు శ్రీ చైతన్య వారు ప్రత్యేకంగా రూపొందించిన మెటీరియల్ను చూడవచ్చు. ఇందులో ఒక్కొక్క సబ్జెక్ట్ను 2 పార్ట్లుగా విభజించడం జరిగింది. ప్రతి టెక్స్ట్ బుక్ను ఓపెన్ చేసిన వెంటనే ఆయా పార్ట్లోని చాప్టర్స్ను మీరు చూడవచ్చు. ఒక్కొక్క చాప్టర్లోకి వెళ్ళినప్పుడు మీరు 2 రకాల బటన్లను చూడవచ్చు. ఒకటి యానిమేషన్స్, 2 రీడింగ్ మెటీరియల్స్. ముందుగా మనం యానిమేషన్స్ గురించి తెలుసుకుందాం. యానిమేషన్స్ అనేవి వీడియోల రూపంలో విద్యార్థి ఆ చాప్టర్ను అతి సులువుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఒక్కొక్క యానిమేషన్ వీడియోను చూడటం ద్వారా విద్యార్థి 10 కాయిన్స్ను పొందవచ్చు. ఒక యానిమేషన్ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత ఈ కాయిన్స్ మీకు లెర్న్ స్క్రీన్లో టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తాయి. ఈ కాయిన్స్ మీరు గేమ్స్ జోన్లో ఉపయోగించుకోవచ్చు. ఏదైనా ఒక యానిమేషన్ను చూసి కాయిన్స్ని గెలుచుకున్నట్లయితే C10 ఎల్లో కలర్లో మీకు కనిపిస్తుంది. కాయిన్స్ను గెలుచుకోకపోతే C10 బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఒక యానిమేషన్ వీడియో ద్వారా ఒకసారి మాత్రమే మీరు కాయిన్స్ను గెలుచుకోగలరు. యానిమేషన్ వీడియోను చూసిన తర్వాత వీడియో కింద ఉన్న టేక్ క్విజ్ బటన్ ద్వారా ఆ యానిమేషన్ ద్వారా మీరు
ఎంతవరకు అవగాహన చేసుకున్నారో తెలుసుకోవచ్చు. టేక్ క్విజ్ బటన్ను ప్రెస్ చేయగానే 2 నుంచి 5 ప్రశ్నలు మీకు కనిపిస్తాయి. అన్ని ప్రశ్నలు MCQల రూపంలో పొందుపరచబడ్డాయి. ఒక్కొక్క ప్రశ్నకు మీ సమాధానాన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే మీరు ఇచ్చిన సమాధానం సరైనదా కాదా అన్నది తెలిసిపోతుంది. వెంటనే కింద కనిపిస్తున్న నెక్స్ట్ క్వశ్చన్ ట్యాబ్ ద్వారా తర్వాతి ప్రశ్నకు సమాధానం ఇవ్వవచ్చు. అలా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత ఫినిష్ బటన్ను ప్రెస్ చేయగానే ఓవరాల్ సమరీ మీకు కనిపిస్తుంది. ఇందులో మొత్తం ప్రశ్నల సంఖ్య, విద్యార్థి సంపాదించిన మార్కులు, విద్యార్థి కరెక్ట్గా సమాధానం ఇచ్చిన ప్రశ్నల సంఖ్య, విద్యార్థి కరెక్ట్గా సమాధానం ఇవ్వని ప్రశ్నల సంఖ్యను చూడవచ్చు. అదే స్క్రీన్లో ఉన్న హోమ్ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా తిరిగి మీరు యానిమేషన్స్ పేజ్లోకి రాగలరు. ప్రాక్టీస్ అగైన్ ట్యాబ్ ద్వారా తిరిగి ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వవచ్చు. కాబట్టి ఈ యానిమేషన్ వీడియోస్ ద్వారా మీ సబ్జెక్చువల్ నాలెడ్జ్ పెంపొందించుకోవడమే కాకుండా పరీక్షించుకోవచ్చు కూడా. అదనంగా లభించే కాయిన్స్ మీకు గేమ్స్ జోన్లో ఉపయోగపడతాయి. తర్వాత మనం రీడింగ్ మెటీరియల్స్ గురించి తెలుసుకుందాం. ప్రతి చాప్టర్కి యానిమేషన్స్ పక్కన రీడింగ్ మెటీరియల్స్ అనే ట్యాబ్ మీకు కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా 3 రకాల ఫైల్స్ ఉంటాయి. ఒకటి, ఆ చాప్టర్ యొక్క పూర్తి టెక్స్ట్ PDF రూపంలో ఉంటుంది. ఇది విద్యార్థికి రెఫరెన్స్గా ఉపయోగపడుతుంది. రెండవది, ఆ చాప్టర్లో ఉన్న ముఖ్యమైన ఫార్ములాలు, ఈక్వేషన్స్తో కూడి ఉంటుంది. తద్వారా విద్యార్థి చాలా సులభంగా ఫార్ములాలను నేర్చుకోగలుగుతాడు. ఆఖరి ఫైల్ ఆ చాప్టర్కి సంబంధించిన మైండ్ మ్యాప్ను కలిగి ఉంటుంది. ఈ మైండ్ మ్యాప్ ఆ చాప్టర్లోని కీలకాంశాలను సులువుగా గుర్తుపెట్టుకోవడానికి, రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సంబంధిత చాప్టర్ మీద పూర్తి అవగాహన రావడానికి ఈ మైండ్ మ్యాప్ చాలా ఉపయోగపడుతుంది. ప్రతి టెక్స్ట్ బుక్లో చాప్టర్స్ తర్వాత టీచింగ్ వీడియోస్ అన్న ట్యాబ్ను మీరు చూడవచ్చు. ఈ టీచింగ్ వీడియోస్ను ఓపెన్ చేయగానే యానిమేషన్స్ ట్యాబ్ మీకు కనిపిస్తుంది. ఈ యానిమేషన్స్ ట్యాబ్ను ఓపెన్ చేయగానే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న చాప్టర్స్కు సంబంధించిన వీడియోలు మీకు కనిపిస్తాయి. ఈ వీడియోలన్నీ ప్రత్యేకంగా విద్యార్థుల కోసం శ్రీ చైతన్య విద్యాసంస్థల ఉపాధ్యాయులచే బోధించబడ్డవి. ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా విద్యార్థికి పాఠం చెప్తున్నట్లు రూపొందించడమే ఈ వీడియోల ప్రత్యేకత. విద్యార్థి ఉపాధ్యాయుడిని చూస్తూ ఒక తరగతి గదిలో లైవ్ క్లాస్ వింటున్న అనుభూతిని పొందవచ్చు. రీడింగ్ మెటీరియల్స్, యానిమేషన్స్ తర్వాత మనం ఇప్పుడు బుక్ బేస్డ్ అసెట్స్ గురించి తెలుసుకుందాం. ఈ బుక్ బేస్డ్ అసెట్స్ మామూలుగా ప్రతి సబ్జెక్టులోని పార్ట్ 2 టెక్స్ట్ బుక్లో మీరు చూడవచ్చు. ఈ బుక్ బేస్డ్ అసెట్స్ను ఓపెన్ చేయగానే మీకు రీడింగ్ మెటీరియల్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఈ రీడింగ్ మెటీరియల్స్ ట్యాబ్ను ఓపెన్ చేయగానే ఆ చాప్టర్స్కి సంబంధించిన కీవర్డ్స్, డిక్షనరీ, లైవ్ ఎగ్జాంపుల్స్తో ఉన్న పేజ్ను మీరు చూడవచ్చు. ముందుగా మనం కీవర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫైల్లో టెక్స్ట్ బుక్ సంబంధించిన అన్ని ముఖ్యమైన పదాలను ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పదాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆ పదం యొక్క అర్థం, దానికి సంబంధించిన డయాగ్రామ్స్ అన్నీ స్క్రీన్ పైన కనిపించడం జరుగుతుంది. క్రింద ఉన్న నావిగేషన్ బటన్ ద్వారా ఇతర పదాల అర్థాలు, వివరణలు చూడవచ్చు. దీని ద్వారా విద్యార్థి తన సబ్జెక్చువల్ నాలెడ్జ్ను పెంపొందించుకోవచ్చు. తర్వాత మనం డిక్షనరీ గురించి తెలుసుకుందాం. ఈ ఫైల్లో ఆయా సబ్జెక్టుకు సంబంధించిన అన్ని పదాల అర్థాలను తెలుసుకోవచ్చు. సబ్జెక్ట్ అవగాహనకు ఆయా సబ్జెక్ట్ యొక్క ప్రత్యేక టెర్మినాలజీను అర్థం చేసుకోవడం తప్పనిసరి. కాబట్టి విద్యార్థికి సులువుగా సబ్జెక్ట్ అర్థమవడానికి డిక్షనరీ సహాయపడుతుంది. ఆఖరిన మనం లైవ్ ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫైల్లో మీరు నిజ జీవితంలో చాలా విషయాలు, వాటి కారణాలను తెలుసుకోవచ్చు. ఇవి ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్ట్స్లలో పొందుపరచడం జరిగింది. ఈ యాప్లో MPC కోర్సు మెటీరియల్తో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, కన్నడ, తమిళ్, బయాలజీ మరియు సోషల్ వంటి సబ్జెక్ట్స్ మీద కూడా ఆయా సబ్జెక్టుల చాప్టర్లు, టీచింగ్ వీడియోస్, యానిమేటెడ్ వీడియోస్ను చూడవచ్చు.
ఇవే కాకుండా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ యాప్లో డ్రాయింగ్, టెక్నో టిప్స్, కంప్యూటర్ సైన్స్, వేదిక్ మ్యాథ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఫన్ ఫ్యాక్టరీ అనే అంశాలను కూడా చేర్చారు. ఈ అంశాలను విద్యార్థి ఎలా ఉపయోగించుకోవాలో, వాటి ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం డ్రాయింగ్ బుక్ గురించి తెలుసుకుందాం. శ్రీ చైతన్య వారిచే రూపొందించబడ్డ ఈ డ్రాయింగ్ బుక్ సహాయంతో విద్యార్థి తన క్లాస్కి సంబంధించిన అన్ని డయాగ్రామ్స్ను ఎలా గీయాలో నేర్చుకోవడమే కాకుండా ప్రాక్టీస్ చేయడానికి అనువుగా ఉన్న ప్రాక్టీస్ షీట్స్ సహాయంతో విద్యార్థి అతి సులువుగా డయాగ్రామ్స్ను వేయగలుగుతాడు. ఇంకా డ్రాయింగ్కి కావలసిన ఫండమెంటల్స్ అన్నీ దీనిలో పొందుపరచబడ్డాయి. ఒక డయాగ్రామ్ను ఎంత సులువుగా గీయవచ్చు, డయాగ్రామ్స్లో వాడే రకరకాల షేడ్స్ లాంటి అతి చిన్న విషయాల్ని కూడా అత్యంత జాగ్రత్తతో ఇవ్వడం జరిగింది. ఈ బుక్ను ఓపెన్ చేసిన వెంటనే ఇందులో ఉన్న చాప్టర్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. ప్రతి చాప్టర్లో మీకు రీడింగ్ మెటీరియల్ కనిపిస్తుంది. రీడింగ్ మెటీరియల్ను ఓపెన్ చేయగానే సంబంధిత చాప్టర్ యొక్క డయాగ్రామ్ పేరుతో ఉన్న పీడిఎఫ్ ఫైల్ మీకు కనిపిస్తుంది. ఈ పీడిఎఫ్ను ఓపెన్ చేయగానే స్టెప్ వైజ్గా ఆ డయాగ్రామ్ను అతి సులువుగా ఎలా గీయవచ్చో తెలిపే పేజ్ మీకు అగుపిస్తుంది. దీని ద్వారా విద్యార్థి ఏ ఇబ్బంది లేకుండా చక్కనైన డయాగ్రామ్స్ను గీయగలుగుతాడు. ఇలా నేర్చుకున్న డయాగ్రామ్స్ను విద్యార్థి డ్రాయింగ్ బుక్లోని ప్రాక్టీస్ షీట్ సహాయంతో తిరిగి గీయడానికి ప్రయత్నించవచ్చు. ఈ ప్రాక్టీస్ షీట్స్ కూడా సంబంధిత డయాగ్రామ్ పేరు తప్ప మరేదీ లేకుండా విద్యార్థిని సొంతంగా డయాగ్రామ్ గీయడానికి మోటివేట్ చేసేలా ఉంటాయి. ఇది డ్రాయింగ్ బుక్ గురించి. ఆ తర్వాత మనం ఈ యాప్లో పొందుపరచబడ్డ ఎంపీసీ కోర్స్ మెటీరియల్ గురించి తెలుసుకుందాం. దీనికి ఉదాహరణగా మనం సైన్స్ అనే టెక్స్ట్ బుక్ను తీసుకోబోతున్నాం. లర్న్లో కనిపిస్తున్న సైన్స్ అనే టెక్స్ట్ బుక్ను ఓపెన్ చేయగానే మీకు కోర్సు మెటీరియల్తో పాటు ల్యాబ్ మాన్యువల్ కూడా కనిపిస్తుంది. ఇవి ముఖ్యంగా బయాలజీ, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించినవి. ప్రతి కోర్స్ మెటీరియల్లో చాప్టర్లతో పాటు ఆఖరున టీచింగ్ వీడియోస్ అనే ట్యాబ్ను మీరు చూడవచ్చు. ఈ ట్యాబ్ను ఓపెన్ చేయగానే మీకు యానిమేషన్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఈ యానిమేషన్స్ ట్యాబ్లో ఆయా చాప్టర్లకు సంబంధించి శ్రీ చైతన్య ఉపాధ్యాయులు బోధించిన వీడియోలను మీరు చూడవచ్చు. అదేవిధంగా ప్రతి ల్యాబ్ మాన్యువల్లోనూ ఆయా సబ్జెక్టుకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్లతో పాటు ఆఖరున ల్యాబ్ యాక్టివిటీ వీడియోస్ అనే ట్యాబ్ను మీరు చూడవచ్చు. ఆ ట్యాబ్ను ఓపెన్ చేయగానే యానిమేషన్స్ ట్యాబ్ మీకు కనిపిస్తుంది. అందులో ఆయా సబ్జెక్టుకు సంబంధించిన అన్ని ఎక్స్పెరిమెంట్లు శ్రీ చైతన్య ఉపాధ్యాయులచే ప్రత్యక్షంగా చేయబడి పొందుపరచబడినవి. వీటి వల్ల విద్యార్థి ఎక్స్పెరిమెంట్స్ ద్వారా సబ్జెక్ట్ను చాలా సులువుగా నేర్చుకోగలుగుతాడు. మ్యాథమెటిక్స్లో కూడా ల్యాబ్ మాన్యువల్కు, కోర్స్ మెటీరియల్కు సంబంధిత టీచింగ్ వీడియోలు పొందుపరచడం జరిగింది. కోర్స్ మెటీరియల్ తరువాత మనం టెక్నో టిప్స్ బుక్ యొక్క ప్రాధాన్యతను తెలుసుకుందాం. ఈ టెక్నో టిప్స్ బుక్లో ప్రధానంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టులను పొందుపరచడం జరిగింది. ఇతర స్కూల్స్ నుండి 7, 8, 9 తరగతుల్లో చేరినటువంటి స్టూడెంట్స్ గడిచిన తరగతుల్లో వాళ్ళు మిస్ అయిన అంశాలను నేర్చుకుని ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో సమానంగా స్టాండర్డ్స్ని పెంచుకోవడానికి, ఇంకా అదే తరగతుల్లో ఉన్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ గడిచిన తరగతుల్లో ఉన్న అంశాలను రివైజ్ చేసుకుని మరిన్ని ఎక్కువ మార్కులను సంపాదించడానికి ఉద్దేశించినవే ఈ టెక్నో టిప్స్. ఆ తర్వాత మనం కంప్యూటర్ సైన్స్ టెక్స్ట్ బుక్ గురించి తెలుసుకుందాం. ఈ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్లో ఎంఎస్ ఆఫీస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మల్టీమీడియా అండ్ యానిమేషన్ లాంటివి ప్రధాన అంశాలు. ఈ సబ్జెక్ట్ విద్యార్థి టెక్నికల్గా ఎదగడానికి దోహదపడుతుంది. కంప్యూటర్ బుక్ను ఓపెన్ చేయగానే మీకు ఆ సబ్జెక్ట్లోని చాప్టర్స్ కనిపిస్తాయి. ఒక్కొక్క చాప్టర్లో మీకు యాక్టివిటీస్ మరియు రీడింగ్ మెటీరియల్స్ అనే ట్యాబ్లు కనిపిస్తాయి. యాక్టివిటీస్లో ఆయా చాప్టర్లకు సంబంధించిన ప్రశ్నలు ట్రూ ఆర్ ఫాల్స్ మరియు
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఉంటాయి. విద్యార్థి వాటిని ప్రాక్టీస్ చేసుకుని ఆ చాప్టర్ మీద అవగాహన పెంచుకోవచ్చు. రీడింగ్ మెటీరియల్స్ అనే ట్యాబ్ ద్వారా ఆ చాప్టర్ యొక్క టెక్స్ట్ను విద్యార్థి చూడవచ్చు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఈ టెక్స్ట్ విద్యార్థికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత మనం వేదిక్ మ్యాథ్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. వేదిక్ మ్యాథ్ సబ్జెక్ట్ విద్యార్థికి ప్రాథమిక గణిత ప్రక్రియలను అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ మరియు డివిజన్లను స్పీడ్గా, యాక్యురేట్గా చేయడంలో ఉపయోగపడుతుంది. విద్యార్థి తన భవిష్యత్తులో ఎలాంటి పోటీ పరీక్షలకు తయారవ్వాలన్నా ఈ సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా శ్రీ చైతన్య వారు యాప్లో పొందుపరచడం జరిగింది. తర్వాత మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టెక్స్ట్ బుక్ గురించి తెలుసుకుందాం. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థుల్ని భవిష్యత్తులో ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల పోటీ పరీక్షలకు సిద్ధం చేయడమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పరీక్షకైనా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తప్పనిసరి. అందుకే శ్రీ చైతన్య విద్యా సంస్థలు తమ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సబ్జెక్టుకు స్కూల్ స్థాయి నుంచే అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాం గురించి తెలుసుకుందాం. వివిధ జాతీయ పోటీ పరీక్షల్లో ఉత్తరాది వారితో పోల్చుకుంటే దక్షిణాది విద్యార్థులు అంత ఎక్కువ ర్యాంకులు సాధించలేకపోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఆ పోటీ పరీక్షల్లో వచ్చే సుదీర్ఘమైన ప్రశ్నలను వేగంగా చదివి అర్థం చేసుకోలేకపోవడం. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల్లో ఫాస్ట్ రీడింగ్ స్కిల్స్ను, త్వరగా ప్రశ్నను అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచడం కోసం ప్రత్యేకంగా ఇంగ్లీష్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ ఈఈపిను అమలు చేయడం జరుగుతోంది. ఇందులో విద్యార్థుల కాంప్రహెన్షన్ మరియు వొకాబులరీ స్కిల్స్ను పెంపొందించే ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇది లర్న్ మాడ్యూల్ గురించి. మాడ్యూల్ 2 ప్రాక్టీస్. ఇప్పుడు మనం ర్యాంగురు యాప్లోని ప్రాక్టీస్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. ప్రాక్టీస్ మాడ్యూల్ను చేరుకోవడానికి మీ స్క్రీన్ మీద లర్న్ ట్యాబ్ కింద ఉన్న ప్రాక్టీస్ ట్యాబ్ను ప్రెస్ చేయాలి. అప్పుడు మీకు డిఫాల్ట్గా ఆల్ సబ్జెక్ట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయబడి అన్ని సబ్జెక్ట్స్లోని టెక్స్ట్ బుక్స్ కనిపిస్తుంటాయి. అలా కాకుండా మనకు నచ్చిన సబ్జెక్ట్స్ యొక్క టెక్స్ట్ బుక్లను మాత్రమే చూసే వీలు కూడా ఉంది. ఏదైనా టెక్స్ట్ బుక్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులోని ప్రాక్టీస్ వర్క్షీట్స్ అన్నీ వరుసగా కనిపిస్తాయి. విద్యార్థి పూర్తయిన చాప్టర్స్ మీద ఈ వర్క్షీట్స్ సహాయంతో తమ నాలెడ్జ్ను పరీక్షించుకోవచ్చు. ప్రాక్టీస్ చేయాలనుకున్న చాప్టర్ లేదా వర్క్షీట్కు ఎదురుగా ఉన్న స్టార్ట్ ప్రాక్టీస్ అనే బటన్ను ప్రెస్ చేయగానే ఎంసీక్యూలతో కూడిన ప్రాక్టీస్ వర్క్షీట్ కనిపిస్తుంది. ఒక్కొక్క చాప్టర్కు 20 నుంచి 50 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క బిట్ను ఆన్సర్ చేస్తూ నెక్స్ట్ అనే బటన్ ద్వారా ఆఖరి బిట్ వరకు ఆన్సర్ చేయవచ్చు. ప్రీవియస్ బటన్ సహాయంతో ముందు ప్రశ్నను చూసుకునే వీలు కూడా ఉంది. లేదా బిట్ నంబర్ మీద ప్రెస్ చేసిన సంబంధిత బిట్ కనిపించే సదుపాయం కూడా కల్పించడం జరిగింది. అలా ఆఖరి బిట్ వరకు ఆన్సర్ చేసి క్రింద కనిపిస్తున్న సబ్మిట్ బటన్ను ప్రెస్ చేయాలి. తిరిగి సబ్మిట్ బటన్ను ప్రెస్ చేస్తే స్క్రీన్ మీద ఓవరాల్ సమరీ అప్పటికప్పుడే కనిపిస్తుంది. ఇందులో మొత్తం ప్రశ్నల సంఖ్య, విద్యార్థి సంపాదించిన మార్కులు, విద్యార్థి కరెక్ట్గా సమాధానం ఇచ్చిన ప్రశ్నల సంఖ్య, విద్యార్థి కరెక్ట్గా సమాధానం ఇవ్వని ప్రశ్నల సంఖ్యను చూడవచ్చు. అదే స్క్రీన్లో ఉన్న హోమ్ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా ప్రాక్టీస్ మాడ్యూల్లోని మెయిన్ స్క్రీన్ను చేరుకోగలరు. ఆ స్క్రీన్లో ఉన్న రివ్యూ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా ప్రతి ప్రశ్నకి విద్యార్థి ఇచ్చిన సమాధానం ఇంకా ఆ ప్రశ్నకు సరైన సమాధానం కూడా కనిపిస్తుంది. ఇందులోనే విద్యార్థి తను కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చిన ప్రశ్నలకు లేదా రాంగ్ ఆన్సర్స్ ఇచ్చిన ప్రశ్నలకు లేదా తను అటెంప్ట్ చేయని ప్రశ్నలకు సమాధానాల్ని మరియు వివరణల్ని చూడవచ్చు. హోమ్ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా ప్రాక్టీస్ వర్క్షీట్స్కు తిరిగి రాగానే విద్యార్థి అటెంప్ట్ చేసిన వర్క్షీట్కు క్రింద ప్రాక్టీస్ అగైన్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ను ప్రెస్ చేయగానే
విద్యార్థి తిరిగి ఆ వర్క్షీట్ను అటెంప్ట్ చేయవచ్చు. ఇలా ఎన్నిసార్లైనా ఆ వర్క్షీట్ను ప్రాక్టీస్ చేయవచ్చు. అదే వర్క్షీట్కు దిగువన ఉన్న వ్యూ అనాలిసిస్ బటన్ను ప్రెస్ చేయడం ద్వారా ఆ ప్రాక్టీస్ టెస్ట్ యొక్క ఓవరాల్ సమరీను విద్యార్థి తెలుసుకోవచ్చు. అందులో విద్యార్థి పొందిన మార్కులు, సరైన జవాబులు ఇవ్వని ప్రశ్నల సంఖ్య, అటెంప్ట్ చేయని ప్రశ్నల సంఖ్య తదితర వివరాలు కనిపిస్తాయి. లర్న్లో ప్రతి టెక్స్ట్ బుక్కి ప్రాక్టీస్లో ఉన్న టెక్స్ట్ బుక్లో వర్క్షీట్స్ ఉంటాయి. అంటే లర్న్లో నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్లో పరీక్షించుకోవచ్చు అన్నమాట. ఇది ప్రాక్టీస్ మాడ్యూల్ గురించి. మాడ్యూల్ 3 టెస్ట్. ఇప్పుడు మనం ర్యాంగ్రూ యాప్లో 3వ మాడ్యూల్గా ఉన్న టెస్ట్ గురించి తెలుసుకుందాం. టెస్ట్ మాడ్యూల్లో విద్యార్థి శ్రీ చైతన్య విద్యా సంస్థల ద్వారా నిర్వహించబడే పరీక్షలను రాయవచ్చు. ఇవి ముఖ్యంగా ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్స్, పెర్ఫార్మెన్స్ టెస్ట్స్, ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్ ఎగ్జామ్స్, ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్స్, రీజనింగ్ మరియు అన్ని రకాల ఒలింపియాడ్ ఎగ్జామ్స్, ఫేస్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టెస్ట్స్గా ఉన్నాయి. ప్రతి పరీక్షను సులువుగా గుర్తించడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన లోగోను అనుసంధానం చేయడం జరిగింది. ఏదైనా టెస్ట్ లేదా ఎగ్జామ్ను ఓపెన్ చేసినా అప్కమింగ్ మరియు కంప్లీటెడ్ అనే ట్యాబ్లను చూడవచ్చు. ముందుగా మనం అప్కమింగ్లో ఉండే విషయాల గురించి తెలుసుకుందాం. అప్కమింగ్ ట్యాబ్లో విద్యార్థి తను భవిష్యత్తులో రాయాల్సిన పరీక్షలు, దాని వివరాలను చూడవచ్చు. ప్రతి పరీక్షకు ఆ పరీక్ష జరగబోయే తేదీ, నిర్దిష్ట కాల పరిమితి, పరీక్ష మొదలవబోయే సమయం, పరీక్ష పూర్తవబోయే సమయం ఇవ్వబడి ఉంటుంది. అంటే విద్యార్థి ఆ నిర్ణీత సమయంలో మాత్రమే పరీక్షను రాయాల్సి ఉంటుంది. స్టార్ట్ టెస్ట్ అనే బటన్ను ప్రెస్ చేయగానే పరీక్షలోని మొత్తం ప్రశ్నలు, మొత్తం మార్కులు, పరీక్ష సమయం ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. స్క్రీన్కు దిగువన ఉన్న ఐ హావ్ రెడ్ అండ్ యాక్సెప్ట్ ద ఇన్స్ట్రక్షన్స్ బటన్ను సెలెక్ట్ చేసుకోగానే క్రింద ఉన్న స్టార్ట్ టెస్ట్ మనకి అగుపిస్తుంది. స్టార్ట్ టెస్ట్ బటన్ను ప్రెస్ చేయగానే పరీక్ష మొదలవుతుంది. పరీక్ష మొదలవగానే స్క్రీన్కు ఎడమ వైపున పరీక్ష సమయం కౌంట్డౌన్ రూపంలో కనిపిస్తుంది. స్క్రీన్ మీద ప్రశ్న, దానికి సంబంధించిన ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటితో పాటు నెక్స్ట్, మార్క్ ఫర్ రివ్యూ, ప్రీవియస్ బటన్లు కూడా కనిపిస్తాయి. ఒక ప్రశ్నకి సమాధానం ఇచ్చి తర్వాత ప్రశ్నను చూడటానికి నెక్స్ట్ బటన్ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మార్క్ ఫర్ రివ్యూ బటన్ను ఉపయోగించడంలో ఉన్న తేడాను విద్యార్థి డాష్ బోర్డ్ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మార్క్ ఫర్ రివ్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఆ ప్రశ్న నంబరు ఆరెంజ్ కలర్లోకి మారుతుంది. విద్యార్థి ప్రశ్నకు సమాధానం ఇచ్చి మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేసినట్లయితే ఆ ప్రశ్న నంబరు వైలెట్ కలర్లోకి మారుతుంది. మార్క్ ఫర్ రివ్యూ ఎంచుకున్న ప్రశ్నలన్నీ మౌలికంగా తిరిగి చెక్ చేసుకోవాలి అని విద్యార్థి భావిస్తున్న ప్రశ్నలు. విద్యార్థి ప్రశ్నకు సమాధానం ఇచ్చి నెక్స్ట్ ఎంచుకున్నట్లయితే ఆ ప్రశ్న నంబరు రాయల్ బ్లూ కలర్లోకి మారుతుంది. అదే డాష్ బోర్డ్లో విద్యార్థి తను ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు, ఎన్నింటికి సమాధానాలు ఇవ్వలేదో తదితర గణాంకాలు తెలుసుకోవచ్చు. అదే డాష్ బోర్డ్ ద్వారా ప్రశ్న నంబర్ ఆధారంగా నావిగేషన్ చేసుకునే వీలు కూడా ఉంది. ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ను ప్రెస్ చేయాలి. తిరిగి మరొకసారి సబ్మిట్ బటన్ను ప్రెస్ చేయగానే ఓవరాల్ సమరీ మీకు కనిపిస్తుంది. ఇందులో విద్యార్థి తన కరెక్ట్గా సమాధానం ఇచ్చిన ప్రశ్నల సంఖ్య, కరెక్ట్గా సమాధానం ఇవ్వని ప్రశ్నల సంఖ్య, విద్యార్థి అటెంప్ట్ చేయని ప్రశ్నల సంఖ్యను చూడవచ్చు. అదే స్క్రీన్లో గో టు టెస్ట్స్ బటన్ ద్వారా టెస్ట్స్ యొక్క మెయిన్ స్క్రీన్లోకి వెళ్ళవచ్చు. ఇప్పుడు కంప్లీటెడ్ ట్యాబ్లో ఉన్న డీటెయిల్స్ను తెలుసుకుందాం. కంప్లీటెడ్ ట్యాబ్ను ప్రెస్ చేయగానే విద్యార్థి అప్పటి వరకు అటెంప్ట్ చేసిన పరీక్షల వివరాలన్నీ తెలుస్తాయి. ప్రతి పరీక్షకు వ్యూ డీటెయిల్స్, వ్యూ అనాలిసిస్ బటన్లు కనిపిస్తాయి. వ్యూ డీటెయిల్స్లో పరీక్షా వివరాలను తెలుసుకోవచ్చు. వ్యూ అనాలిసిస్లో విద్యార్థి పొందిన మార్కులు తదితర వివరాలు తెలుస్తాయి. అదే స్క్రీన్లో ఉన్న రివ్యూ టెస్ట్ ద్వారా ప్రతి ప్రశ్నకి
విద్యార్థి ఇచ్చిన సమాధానం, అదే ప్రశ్నకు సరైన సమాధానాన్ని తెలుసుకోవచ్చు. ఇందులోనే విద్యార్థి తను కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చిన ప్రశ్నలకు లేదా రాంగ్ ఆన్సర్స్ ఇచ్చిన ప్రశ్నలకు లేదా తను అటెంప్ట్ చేయని ప్రశ్నలకు సమాధానాల్ని మరియు వివరణల్ని చూడవచ్చు. ఒకవేళ విద్యార్థి ఆ టెస్ట్ ను అటెంప్ట్ చేయకపోయినట్లయితే వ్యూ అనాలిసిస్ లో యూ డిడ్ నాట్ అటెంప్ట్ దిస్ టెస్ట్ అనే మెసేజ్ కనిపిస్తుంది. అంటే కంప్లీటెడ్ ట్యాబ్ ద్వారా అప్పటి వరకు జరిగిన టెస్ట్స్ లో విద్యార్థి ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని అటెంప్ట్ చేయలేదు అనే విషయం కూడా తెలుస్తుంది. తిరిగి బ్యాక్ టు టెస్ట్స్ బటన్ ద్వారా టెస్ట్స్ యొక్క మెయిన్ స్క్రీన్ లోకి వెళ్ళవచ్చు. ఏదైనా టెస్ట్ లేదా ఎగ్జామ్ ను విద్యార్థులు ర్యాంగురు యాప్ లో రాసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. విద్యార్థి సంబంధిత టెస్ట్ లోకి మాత్రమే ఎంటర్ కావలెను. ఉదాహరణకి ఆన్లైన్ టెస్ట్ రాయాల్సిన సమయంలో ఆన్లైన్ టెస్ట్ లోగోను మాత్రమే క్లిక్ చేయవలెను. ఏ ఇతర లోగోను క్లిక్ చేసినా మీరు రాయాల్సిన టెస్ట్ ను చూడలేరు. అన్ని పరీక్షలు నిర్ణీత కాల వ్యవధి ప్రకారం జరుగుతాయి. కాబట్టి విద్యార్థి ఆ నిర్ణీత సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయంలోపే పరీక్షను కంప్లీట్ చెయ్యాలి. లేదా నిర్ణీత సమయం పూర్తయ్యాక టెస్ట్ ఆటోమేటిక్గా కంప్లీట్ స్టేటస్ లోకి వెళ్ళిపోతుంది. మీరు పరీక్ష రాస్తున్న డివైస్ యొక్క ఛార్జింగ్ ను చెక్ చేసుకోవాలి. పరీక్ష మధ్యలో ఛార్జింగ్ అయిపోయినట్లయితే పరీక్ష అర్ధాంతరంగా ముగించాల్సి ఉంటుంది. పరీక్షను మొదలు పెట్టబోయే ముందు మీ ఇంటర్నెట్ కనెక్షన్ ను సరిచూసుకోవాలి. పరీక్షా సమయంలో ఏ బటన్ ను కూడా ఎక్కువ సార్లు ప్రెస్ చేయకూడదు. పరీక్ష రాస్తున్నప్పుడు బ్యాక్ బటన్ ను ప్రెస్ చేయకూడదు. బ్యాక్ బటన్ ను ప్రెస్ చేయడం వల్ల టెస్ట్ పూర్తయ్యే అవకాశం ఉంది. పరీక్ష మధ్యలో యాప్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లోజ్ చేయకూడదు. మాడ్యూల్ 4 గేమ్స్. ర్యాంగురు యాప్ లో ఉన్న ఆఖరి మాడ్యూల్ గేమ్స్. ఈ యాప్ లో ఉన్న గేమ్స్ ఆడాలంటే ప్రతి విద్యార్థికి కాయిన్స్ తప్పనిసరి. ఈ కాయిన్స్ ను లర్న్ లోని యానిమేటెడ్ వీడియోస్ చూడడం ద్వారా, టీచింగ్ వీడియోస్ చూడడం ద్వారా పొందవచ్చు. అంటే లర్నింగ్ జరిగితే గానీ గేమ్స్ ఆడటానికి అవకాశం లేదన్నమాట. ఇందులో విద్యార్థి తన దగ్గరున్న కాయిన్స్ సహాయంతో సబ్జెక్టుల వారీగా ఉన్న గేమ్స్ ను ఆడవచ్చు. మామూలుగా ప్రతి గేమ్ ను అన్లాక్ చేయడానికి మినిమం 10 కాయిన్స్ అవసరమవుతాయి. ఈ గేమ్స్ అన్నీ కూడా ఫన్ విత్ నాలెడ్జ్ గెయిన్ అనే ఉద్దేశంతో రూపొందించబడినవి. ఈ ఎడ్యుకేషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ గేమ్స్ యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడమే. నోటిఫికేషన్స్. ర్యాంగురు యాప్ కి పంపబడ్డ నోటిఫికేషన్స్ ను చూడటానికి యాప్ యొక్క హోమ్ స్క్రీన్ లో ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయాలి. అప్పుడు యాప్ కి వచ్చిన అన్ని నోటిఫికేషన్లను మనం చూడవచ్చు. ముఖ్యమైన నోటిఫికేషన్స్ లను స్టార్డ్ గా పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా విద్యార్థి యొక్క ఎగ్జామ్ స్కెడ్యూల్స్, యాప్ యొక్క వర్షన్ అప్డేట్స్ మరియు స్కూల్ నుంచి పంపబడ్డ ఇతర సమాచారాన్ని ఈ నోటిఫికేషన్స్ లో చూడవచ్చు. ఏ విషయాల్లో ర్యాంగురు సపోర్ట్ టీమ్ ను సంప్రదించాలి? యాప్ ను కొన్న 24 గంటల తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోవడం, యాప్ లో బుక్స్, ప్రాక్టీస్, టెస్ట్స్ మరియు గేమ్స్ యొక్క ట్యాబ్స్ కనిపించకపోవడం, యాప్ లోడ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోవడం, టెస్ట్ రాస్తున్నప్పుడు మీ ప్రమేయం లేకుండా యాప్ క్లోజ్ అయిపోవడం, రాసిన టెస్ట్ సబ్మిట్ కాకపోవడం. పై ఇబ్బందులు కలిగినప్పుడు మాత్రమే కాకుండా
ఇతర విలువైన సూచనలు మరియు సలహాలు ఇవ్వడానికి 040-710-45045 నంబర్కు కాల్ చేయగలరు. ఇది ర్యాంక్ గురు యాప్ గురించి. ఈ విశిష్టతలు అన్నీ ఉండడం వల్లనే మన ర్యాంక్ గురు యాప్ చాలా తక్కువ కాలంలోనే లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను పొందింది. భారతదేశంలోనే నంబర్ 1 ఎడ్యుకేషనల్ యాప్గా పేరు తెచ్చుకుంది. ఈ లక్ష్య సాధనలో మాకు సహకరించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ యాప్ను రాబోయే రోజుల్లో మరింత ఉపయోగకరంగా, ఆకర్షణీయంగా తయారు చేయడానికి మేము ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటాము. విద్యార్థులు ఈ యాప్లోని మాడ్యూల్స్ను ప్రతిరోజు కనీసం 1 గంట సేపు ఉపయోగించుకోవడం ద్వారా మరింత మేధా సంపత్తిని, నైపుణ్యాలను అలవర్చుకుని ప్రతి పరీక్షలోనూ, పోటీ పరీక్షలోనూ వారు నంబర్ 1గా నిలిచి మన స్కూల్ను నంబర్ 1 పొజిషన్లో కొనసాగిస్తారని మనసారా ఆకాంక్షిస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారం.